భావనతోని వారు అప్పీల్ చేయడం జరిగింది. గౌరవించడం వారి యొక్క బాధ్యత. థ్యాంక్ యూ. అంటే కేటీఆర్ గారు ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియాలయ్యా. తెలంగాణ వాది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఏదైతుందో ఆయన బహిర్గతంగా మద్దతు తెలపడం జరిగింది. కేవలం ఆయన భావాలు వ్యక్తం చేయడం కాదు, ఉద్యమానికి మద్దతు తెలిపిండి. ఆయన ఉద్యమంలో భాగస్వామి అయిందని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంలో ఏదైతుందో ఆయనది ఒక విధంగా క్రియాశీల పాత్ర ఉందని చెప్పక తప్పదంటున్నాయి. యూరియా అనేది ఏదైతుందో డెఫినెట్లీ ఇట్ ఈస్ రైతుకు అది వాళ్ళ అత్యవసరం కావాల్సినటువంటి ఒక అంశం. వీళ్ళ యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాధ్యులే? బేసిక్గా కేటీఆర్ గారు అది ఆలోచించాలి. యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాధ్యులు? రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రామగుండం 90% ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది. దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల సరఫరా కేవలం రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తోని సరఫరా చేయలేక, కల్పించబడలేక అది బ్రేక్ డౌన్ కావడంతో మన కొరత ఏర్పడ్డది. నేనంటలేదు, ఇది స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రేక్ డౌన్ కావడంతో తెలంగాణ రాష్ట్రానికి ఇదే సరఫరా కావాల్సినటువంటి ఒక యూరియా ఫర్టిలైజర్ దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడ్డదని చెప్పాను. ఇవాళ బీజేపీ ఎన్డీఏ కూటమి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. మరి ఎవరు బాధ్యుడయా? కొరతకి ఎవరు బాధ్యులు ఆలోచించండి దయచేసి. ఒక విధంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నైతికంగా బాధ్యత వహించాలి. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించలేక దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలని ప్రయత్నం చేయడం దోషకరం అని చెప్పండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం అది. స్పీకర్ గారు ఏదైతుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పని వారు కూడా పేర్కొన్నారు. లెట్ us see. థ్యాంక్ యూ. దేనికి? డెఫినెట్ ఇప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నది. స్పీకర్ గారు ఈజ్ ఎట్ ఇట్. ఆయనకు ఉన్నట్టు ఒక బాధ్యత, కర్తవ్య నిర్వహణ కొరకు ఏదైతుందో ఆయన విధుల నిర్వహణ భాగంగానే ఆయన చర్యలు చేపడుతున్నాడు. లెట్ us see. డెఫినెట్లీ ఎవరైనా రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలి. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సుప్రీం ఫర్ ఎనీబడి. ఎనీ ఇన్స్టిట్యూషన్ కవర్స్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది కేంద్ర ప్రభుత్వమే కానీ, రాష్ట్ర ప్రభుత్వమే కానీ, ఇలా ప్రభుత్వాలకు తోడేదైతుందో ఇవాళ నిర్మింపబడుతున్నట్టుగా ప్రతి వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిబంధనల పరిధిలోనే పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లెట్ us see ఏదైనా దాని పరిధిలోనే పని చేయాలి. థ్యాంక్ యూ.